ఆస్ట్రోనాట్స్ ప్రయాణిస్తున్న స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలో పేలిపోయింది. అయినా కానీ ముగ్గురు ఆస్ట్రోనాట్స్ క్షేమంగా భూమికి తిరిగి వచ్చారు. ఇది జరిగింది 1970లో. 1970లో నాసా అపోలో 13 మిషన్ స్టార్ట్ అయింది. మిషన్ స్టార్ట్ అయిన జస్ట్ 2 డేస్ తర్వాత స్పేస్ క్రాఫ్ట్లోని ఆక్సిజన్ ట్యాంక్ పేలిపోయింది. ఆ టైంలో స్పేస్ క్రాఫ్ట్లో ముగ్గురు ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. బట్ అప్పటికే ఈ స్పేస్ క్రాఫ్ట్ ఎర్త్ నుండి 3 లక్షల కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయింది. జస్ట్ కొన్ని గంటలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే స్పేస్ క్రాఫ్ట్లో ఉంది. తిరిగి భూమి మీదకి రావాలంటే సుమారు 3 రోజుల సమయం పడుతుంది. ఆస్ట్రోనట్స్ని సురక్షితంగా భూమి మీదకి తీసుకురావడానికి నాసా మొదటి స్పేస్ క్రాఫ్ట్లోని లూనార్ మాడ్యూల్ని లైఫ్ పోర్ట్గా మార్చింది. ఆస్ట్రోనట్స్ని తిరిగి తీసుకురావడానికి నాసా దగ్గర 2 దారులు ఉన్నాయి. ఒకటి యూటర్న్ తీసుకోవడం, రెండోది మూన్ చుట్టూ తిరిగి రావడం. బ్లాస్ట్ వల్ల సర్వీస్ మాడ్యూల్ డ్యామేజ్ అవడంతో యూటర్న్ కష్టం. సో మూన్ చుట్టూ తిరిగి వచ్చే ప్లాన్ని అప్రూవ్ చేశారు. ఈ ప్లాన్లో ఫ్రీ రిటర్న్ ట్రాజెక్టరీ వాడారు. అంటే మూన్ని చుట్టూ తిరిగి వచ్చేటప్పుడు మూన్ గ్రావిటీ స్పేస్ క్రాఫ్ట్ని ఫాస్ట్గా ఎర్త్ వైపు విసురుతుంది. సో ఇలా ఈ లూనార్ మాడ్యూల్ ఫాస్ట్గా ఎర్త్కి రీచ్ అయింది. చివరికి 1970 ఏప్రిల్ 15న కరెక్ట్గా 6 రోజుల తర్వాత ఆస్ట్రోనాట్స్ సేఫ్గా తిరిగి వచ్చారు. బట్ వెళ్ళిన పని మాత్రం అవ్వలేదు. దీన్నే అంటారేమో ఆపరేషన్ సక్సెస్ఫుల్ పేషెంట్ డెడ్ అని.